చాలామంది అడుగుతున్నారు. సో, ఈ డౌట్ అని, ఆ డౌట్ అని. సో, మీరు ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తే మీకు ఎలాంటి డౌట్ రాదు. సో, నేను డీటెయిల్‌గా చెప్తా. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఎక్కడ స్కిప్ చేసినా కన్‌ఫ్యూజ్ అయితారు. సో, ఈ వీడియోస్ అలాంటియి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌లో ఉంటాయి. సో, ఇక్కడ మీరు స్టార్టింగ్‌కొచ్చేస్తే నేను లైన్ వైస్‌గా చెప్తా. ఇక్కడ పైనకెంచి కిందికొద్దాం. మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీకు డోంట్ వరీ. ఈ ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి చూడండి. నేను ఇమేజ్‌ని సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ బోనం ఎత్తుకున్నాం ఉంది కదా! ఈమె ఫోటో ఫస్ట్ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. ఈమె ఫోటో. సో, నేను స్టెప్ బై స్టెప్ మీకు డీటెయిల్‌గా చెప్తా. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో వచ్చేసి మన నేమ్. సారీ ఇది వచ్చేసి ఇక్కడ ఇది అరటి చెట్టుది. సో, ఇది కూడా మీకు పీఎన్‌జీ ఇస్తా. మీరు చేయాల్సింది ఏం లేదు. ఫోటో మీద క్లిక్ చేసి అంటే మీకు మొత్తం టోటల్ బ్లాక్ కనిపిస్తది లేదా వైట్ కనిపిస్తది. సో, మీకు ఇట్లా కనిపిస్తది కదా! దీని మీద క్లిక్ చేసి కలర్ ఫీల్డ్‌లోకి వచ్చేసి ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ డిలీట్ అనే ఒక నోట్ వస్తది. ఎందుకంటే మీ దగ్గర ఫైల్స్ లేవు కాబట్టి. సో, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతది. మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌లోకి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని రీప్లేస్ చేసుకుంటే అయిపోతది. ఇంకా మీరు ఎక్స్ట్రాగా వేరే సెట్టింగ్స్ పెట్టాల్సిన అవసరమే లేదు. సో, అన్నిటికి సేమ్ ప్రాసెస్ అట్లనే చేయండి. అండ్ నెక్స్ట్ ఈ కొమ్మ ఇది అయిపోయింది కదా! దాని కిందకొచ్చేసి బోనాల పండుగ శుభాకాంక్షలు. దీంట్లో ఎలాంటి విలేజు అవి పెట్టాల్సిన అవసరం లేదు. దేనికి సంబంధం లేదు. ఓన్లీ మన బోనాల పండుగ శుభాకాంక్షలు అని పెట్టుకుంటే చాలు. సో, దాని కింద వచ్చేసి మన మెయిన్ ఫోటో. సో, ఇదొచ్చేసి మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. పిక్సెల్ కట్ అనే యాప్ ఉంటది. సో, ఈ యాప్ అనేది ప్లే స్టోర్‌లో ఉంటది. మీరు అక్కడికెళ్ళే లోపలికెళ్తే రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ దీని కిందకొచ్చేస్తే నేను ఇది కూడా ఇమేజ్ ఇస్తా. సో, చూసుకోండి. ఇదంతా నేను ఆల్రెడీ ఎఫెక్ట్స్ పెట్టి సెట్ చేసిన. చూసుకోండి. ఇవన్నీ ఎఫెక్ట్స్ ఆఫ్ చేస్తే మనకి ఎట్లుంటదో. సో, చూడండి ఇట్లా ఉంటది. సో, అందుకే నేను అన్నీ సెట్ చేసిన. మీరు ఓన్లీ రీప్లేస్ చేసుకుంటే అయిపోతది అంతే. సో, ఇది కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తే మీరు అక్కడికి నుంచి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని కిందకొచ్చేస్తే లైట్స్. 4 లైట్సే ఉంటాయి చూసుకోండి. దీని నేమ్స్ వచ్చేసి పిక్సార్ట్ ఇగో కాపీ 3, కాపీ 2, కాపీ పీఎన్‌జీ అని ఉంది కదా! ఇదే నెంబర్ తోటి మనకి ఇవి లైన్ వైస్‌గా మనకి అన్ని లైట్స్ ఉంటాయి. సో, నేను మీకు అవి డిస్క్రిప్షన్‌లో ఇస్తా. డోంట్ వరీ. మీరు అవి తీసుకోండి. ఓకేనా? ఈ లైట్స్ గుర్తుపెట్టుకోండి. దీని కింద ఏదైతే మనం ఈ చక్రం షేప్ అయితుందో దాని కింద. నెక్స్ట్ ఆ చక్రంది అయిపోయిన తర్వాత క్రౌడ్‌ది ఉంటది. సో, ఇది చాలా ఇంపార్టెంటు. ఈ క్రౌడ్‌ది కూడా నేను మీకు ఇస్తా. సో, మీరు రీప్లేస్ చేసుకుంటే అయిపోతది. ఆ క్రౌడ్ కింద మనకి మ్యాపు ఏదైతే నేను బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇస్తానో మీకు ఆ ఇమేజ్ ఉంటది. చూసుకోండి మూవ్ అయితుంది కదా! ఆ ఇమేజ్ ఉంటది. ఆ ఇమేజ్ కింద మీకు వీడియో ఉంటది. ఈ వీడియో అనేది మీకు నచ్చిన వీడియో తీసుకోండి. ఏ వీడియో తీసుకున్నా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కిందనే తీసుకోవాలి. పైన తీసుకుంటే మాత్రం వర్కౌట్ కాదు. కొంతమందికి క్రోమాకిలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. సో, నాకు మెసేజ్ చేసిర్రు. మీకు ఒకవేళ మీరు ఓన్‌గా చేసుకోవాలనుకుంటే క్రోమాకిలో ఇక్కడ కలర్ ఆప్షన్ మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే చూసుకోండి. చాలా కలర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను గ్రీన్ క్లిక్ చేస్తే చూసుకోండి. ఆడ ఏమైంది టోటల్ మనకి పింకు అట్లానే ఉంది. పైన గ్రీన్ మొత్తం వెళ్ళిపోయింది. సో, అట్లా అనమాట. ఎందుకంటే ఏదైతే మనం తీసుకున్న ఇమేజ్‌లో ఈ క్రోమాకీ ఆప్షన్ తీసుకునే కలరు ఉండొద్దు. పింకు లేదెక్కడ. కొన్నిట్ల దగ్గర ఉంది. ఏడ? మనకి ఇగో ఇక్కడ ఉన్నది పింకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎక్కడనో టచ్ అయింది పింకు అంతే. అంతకు మించి ఇంకా వేరే దగ్గర లేదు. అట్లా ఉంటేనే మీరు తీసుకోవాలి. అంటే ఓన్‌గా చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. సో, అప్పుడైతే మీకు వర్కౌట్ అయితది. లేకపోతే మీరు గ్రీను అలాంటివి తీసుకోవద్దు. సో, చూసుకోండి. ఇది ఇట్లా చేసుకొని మనకి సాంగ్ ఎట్లైనా వీడియోకి ఉంటది కాబట్టి అది వాల్యూమ్ అనేది ఫుల్ చేసుకోండి. సో, ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన రేషియోలో ఎక్స్‌పోర్ట్ చేసేసుకుంటా అంతే ఉంటది. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ మన ఫోటో దగ్గర మనకి ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, చూసుకోండి సెట్టింగ్స్ మనం ఆఫ్ చేస్తే ఎట్లా ఉంటదో. సో, దీంట్లో మీరు ఫోటో తీసుకున్న తర్వాత ఈ సెట్టింగ్స్‌ని డెఫినిట్‌గా మీరు రీకరెక్ట్ చేయాలి. ఎందుకంటే అందరికి ఇట్లా సెట్ కావు. సో, కొంతమందికి ఇగో ఇట్లా అవుతుండొచ్చు. కొంతమందికి ఇట్లా కూడా అయితుండొచ్చు. సో, మీరు ఈ సెట్టింగ్స్‌ని చూసుకుంటా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటేనే మీకు ఎగ్జాక్ట్‌లీగా వర్కౌట్ అయితది. లేకపోతే వర్కౌట్ కాదు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇగో ఇట్లా కూడా అయ్యే ఛాన్స్ ఉంటది. ఇట్లా కూడా అయ్యే ఛాన్స్ ఉంటది. సో, డెఫినెట్‌గా మీరు ఈ 2 సెట్టింగ్‌లోకొచ్చేసి ఇక్కడికి ఇట్లా అనండి. ఇది వెనకకి ఇట్లా అనండి. సో, అట్లా అంటుంటే మీకు తెలిసిపోతది. అంటే దీన్ని ముంగట కంటే పైనకెళ్ళిపోతది. ఇది వెనక కంటే మనకి కిందికొచ్చేస్తది చూసుకోండి. సో, అట్లా ఉంటది ఈ సెట్టింగ్సు. కొంచెం మనం చెప్తుండే కన్నా చేస్తుంటే మీకు ఐడియా వచ్చేస్తది. సో, అట్లా చూసుకోండి. అంతా అయిపోయినంత ఎక్స్‌పోర్ట్ చేసేసుకోండి. అన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. సో, బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.